ఉగ్రవాదం చేయలేదు, మతోన్మాదంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, రేపులు చేయలేదు, హత్యలు చేయలేదు, దొంగతనాలు చేయలేదు, దేశానికి విరుద్ధంగా ఏమీ చేయలేదు, ఎటువంటి హాని ఇంకొక వ్యక్తికి చేయలేదు. ఆయన చేసిన ఒకే ఒక్క తప్పు సమాజంలో కనిపిస్తుంది. ఏంటి అనంటే ఆయన చూసింది చెప్పటం. ఆయన ఏం చూశాడు? ఆకాశము తెరవబడుటయు దేవుని కుమారుడు తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుని ఉండుటయో చూచుచున్నాను అని అన్నాడు ఆయన. వెంటనే వాళ్ళకు పళ్ళు బాగా కొరుకుతూ రే అని చెప్పి పెద్దగా కేకేసి వెంటనే బయటికి తీసుకొచ్చి ఈడ్చుకుంటా రాళ్లతో కొట్టి చంపేశారు. ఇప్పుడు మతము సంఘాన్ని ఎందుకు చంపుతుందో అర్థమై ఉండాల ప్రతి వ్యక్తికి. మతము క్రీస్తుని చంపింది, మతము క్రైస్తవులను చంపుతుంది, చంపుతూనే ఉంటుంది. అయితే చంపటం కన్ఫర్మ్, దాన్ని మాత్రం ఎవరు ఆపలేరు. మరి ఎందుకు క్రైస్తవులకి ఈ సమస్య అంటే క్రైస్తవ్యంలోకి వచ్చేవారు అప్పుడు భయపడాలా? క్రైస్తవ్యంలోకి వస్తే ఆశీర్వదింపబడతారని పాస్టర్లు చెప్తున్నారు కదా, క్రైస్తవ్యంలోకి వస్తే కష్టాలు పోతాయని పాస్టర్ గారు చెప్తున్నారు కదా, క్రైస్తవ్యంలోకి వస్తే ఇంకేమొస్తాయి? అందరిలాగా మనం కూడా కొంచెం ఉన్నత స్థానంలోకి వెళ్తాం. ఆయనే నిజదేవుడు అని చెప్తున్నారు కదా, మళ్ళీ ఏంటి ఇప్పుడు మతము సంఘాన్ని చంపుతుంది అని అంటున్నారు? ఎస్, దేవుడు ప్రతిదీ ముందే వ్రాయించి ఉన్నాడు. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్ము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యుడు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువాన్ని టార్గెట్ చేశారు? ఆయన పేరెత్తితే ఎందుకని? జనములలో కోపం రగులుకుంటూ ఉంటుంది. ఈ ప్రశ్న చాలామందికి లేవనెత్తడం జరిగింది సమాజంలో. ఎప్పుడు అనంటే కాలిఫోర్నియాలో అగ్నివర్షం కురిసింది, మొత్తం పట్టణం కాలిపోయింది. రిచెస్ట్ సిటీ అది. అక్కడ ఏం జరిగింది అంటే కొన్ని దినాల ముందు ఒక అవార్డ్స్ సెరమనీ జరుగుతూ దేవుణ్ణి మాక్ చేశారు. మాక్ అని అంటే అపహాస్యంగా దేవుని గురించి మాట్లాడారంటే ఈ సంవత్సరంలో ఇతను గెలుచుకున్నాడు, ఇతను ఈ విషయంలో ఈ సిచ్యువేషన్లో సామర్థ్యం కలిగిన వాడు, ఈ సంవత్సరం దేవుడు ఏమీ చేయలేదు, మాకు దేవుడికే అద్భుతాలు లేవు అన్నట్టుగా ఆమె ఒక యాంకర్ మాట్లాడటం జరుగుతుంది. ఇకప్పుడు కొన్ని రోజులకి దేవుడు తన కోపాన్ని చూపించడం జరుగుతుంది. అయితే దానికి ముందు ఒలింపిక్స్ జరుగుతాయి. ఒలింపిక్స్ అయిపోయాక, ఒలింపిక్స్ అంటే స్పోర్ట్స్ జరిగిన తర్వాత కొన్ని రోజులకి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ మోస్తూ ఆయన నడుస్తున్నటువంటి ఒక వ్యక్తి వెనక రోమా సైనికులు కొరడాలతో కొడుతున్నట్టు, సాతాను చాలా సంతోషంగా హ్యాపీగా పండగ చేసుకుంటున్నట్టు, ఇలా బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు సప్పర్ చేస్తారు, అదే రొట్టె విరవటం చూపిస్తారు. దాన్ని స్త్రీలు కొంచెం వ్యంగ్యంగా చూపించటం, ఇవన్నీ చేస్తూ ఉంటే ప్రపంచమంతా ఒక ప్రశ్నను లేవనెత్తింది. వాళ్ళ మనసులో ఒక ప్రశ్న మొదలైంది. ఏంటి? ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయి? ప్రపంచంలో ఒక్కటైనా క్రైస్తవ మతం ఉంది? బోలెడు మతాలు ఉన్నాయి. అన్ని మతాలు ఎక్కడ ఇంత అసభ్యకరంగా ప్రకటింపబడలేదు, చూపింపబడలేదు. ఎందుకు ఈయన గురించే చూపిస్తూ ఉన్నారు? ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఆ న్యూస్ చాలా వైరల్ అయింది. ఆ దేశంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని అలా చూపిస్తూ వ్యంగ్యంగా చేశారో తర్వాత పెద్ద తుఫాన్ వచ్చింది. సేమ్ ఎక్కడైతే దేవుణ్ణి వ్యంగ్యంగా చూపిస్తూ ఉన్నారో దేవుడు ఖచ్చితంగా అక్కడ వారు గుణపాఠం చూపిస్తూనే ఉన్నారు. ఎందుకు ఈ క్రైస్తవ్యం మీదే ఎందుకు ఇదంతా? జనులు క్రైస్తవ్యులను ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎక్కడ బైబిల్ పట్టుకొని వెళ్తే వెళ్ళి పళ్ళు రాలగొడుతున్నారు. ఎందుకు? బైబిల్ పట్టుకుంటే ఎందుకు ఊరుకోవట్లేదు?
ఎందుకు అని ప్రతి ఒక్క మనుషుల్లో ఒక ప్రశ్నను లేవనెత్తారు ఆ యొక్క ప్రజలు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా నిమిత్తము ఎవరైతే జనుల యొద్దకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తారో వారిని ఖచ్చితంగా జనులు ఏం చేస్తారు? అసహ్యించుకుంటారు, హింసిస్తారు, చంపేస్తారు. ఈ మూడు ఖచ్చితంగా జరుగుతాయి. ఇంకా ఏం చెప్పారు? చాలా విషయాలు మనం గమనించవచ్చు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువు చెప్పినవి లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. లూకా 9:23. లూకా 9:23. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చెను. నా విషయమై ఎవరైతే అభ్యంతర పడడో వాడు ధన్యుడు. అసలు నాకు ఈ వాక్యము, ఈ మాట వినగానే ఎవరు గుర్తొస్తారంటే, సౌలు గారు దమస్కు మార్గంలో వెళ్తున్నటువంటి క్రైస్తవులను చంపుతూ ఉన్నప్పుడు వారెక్కడ నేను క్రీస్తును వెంబడించను అన్న మాట వారి నోట్ల నుంచి రాలేదు. వారెక్కడ బైబిల్ని తొక్కివేయలేదు. వారెక్కడ వెనకడుగు తిరగల, చచ్చిపోయారు. పసిపిల్లలతో సహా చావటానికి రెడీ అయ్యారు, కానీ ఎక్కడ వారు వెనక తిరగలేదు. ఆయన విషయంలో ఎవరు అక్కడ అభ్యంతరం చూపలేదు. కాబట్టి గమనించండి, ప్రతి ఒక్క క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఎవరైతే అభ్యంతర పడరో, అభ్యంతర చూపరో వారు ధన్యులు. ఏంటి అభ్యంతరం చూపటం అని అంటే, రీసెంట్గా ఒక పాస్టర్ గారిని ఇంట్లో నుండి బయటికి పిలిపించి, మీరు మతం మారుస్తున్నారు కాబట్టి మీరు ఇక నుండి చర్చ్ నడపకూడదు అని చెప్పి ఒక దేశంలో వారిని నడి రోడ్డు మీద నుంచోబెట్టి వారి మీద అరవటం, కొట్టబోవటం చేస్తూ ఉంటే వాళ్ళు, సరే మేము బైబిల్ని వదిలేస్తాం, మాకు ఇవేమి వదిలేయండి, మమ్మల్ని కొట్టద్దు, తిట్టద్దు అని చెప్పి వారు రాజీ పట్టడం జరిగింది. బైబిల్ మీద ఉమ్మి వేయటం, తొక్కటం, దాటేసి రావటం, వారు అభ్యంతరం చూపించారు. వారికి పరలోకంలో పాలు పంపులు ఉన్నాయో లేవో దేవునికే తెలియాలి, ఆలోచిస్తున్నటువంటి నీకు తెలియాలి. ఎవరైతే దేవునికి అభ్యంతరం చూపరో వారు ధన్యులు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసిస్తారు కాబట్టి మీరు అప్పుడు ధన్యులు. ఇది ఎవరికి కూడా వర్తిస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారికి కూడా వర్తిస్తుంది. ఓన్లీ మనకే కాదు, మనలాగే క్రీస్తు కూడా వచ్చాడు కనుక యేసుక్రీస్తు ప్రభువారికి కూడా వర్తిస్తుంది ఇది. యేసుక్రీస్తు ప్రభువుని కూడా తిట్టారు, చంపుదామని చెప్పి వస్తే ఆయన పారిపోయేవాడు, అక్కడి నుండి దోణి ఎక్కటం, వెళ్ళిపోవటం, మాట్లాడితే అడవుల్లోకి వెళ్ళిపోవటం. యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడో చంపేయాల్సింది, కానీ యేసుక్రీస్తు ప్రభువు పారిపోవటం జరుగుతూ ఉంది. ఆయనను రాజుగా పట్టాభిషేకం చేద్దామని చూస్తారు యూదులందరూ కలిసి. ఎందుకు? అద్భుత కార్యాలు చేస్తున్నాడు కాబట్టి. ఆయనే ఒప్పుకోలా. ఆయన ఎక్కడా ఒప్పుకోకుండా ఆయన చనిపోయే టైం వచ్చేసరికి ఆయన ఏం చేశాడు? వెళ్ళి గాడిద పిల్ల ఉంటుంది, తోలుకొని రండి, కూర్చుంటాను, ఊరేగిద్దురు. కాబట్టి దేవుడు సమయానుకూలంగా తాను వచ్చినటువంటి రీతిగా తాను రావాల్సినటువంటి కారణమును బట్టి ఆ యొక్క పనిని, కార్యక్రమమును జరిగిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎక్కడ తండ్రిని బట్టి ఆయన నిందలు, అవమానాలు పొందుతూ ఉన్నా సరే భరించాడే తప్పితే తిరిగి ఏమి చేయలేదు. అందుకే మనం పాడుతూ ఉంటాం కదా, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. వచనం పాడదాం. పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. తర్వాత ఏంటి? నాట్యమాడినాయి నడివీధిలో నిలిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నిలిపాయి, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలే
బదులు పలుకలేదాయ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. తండ్రికి ఉన్నటువంటి గుణాలన్నీ చక్కగా వెలుగులో పెట్టాడు కుమారుడు. తండ్రి పేరెత్తితే చాలు అందరూ కోపంతో రగిలిపోయేవారు. నేను తండ్రి కుమారుడినంటే చాలు పగలు పెట్టేసుకునేవారు శాస్త్రులు, పరిసయ్యులు. అయినా సరే దేవుడు ఎక్కడ వెనకాడకుండా తండ్రిని ప్రచారం చేసి తండ్రి యొక్క సువార్తను, పరలోక సువార్తను నేర్పించి ఆయన వెళ్ళిపోతే, ఇప్పుడు మనం ఏ సువార్తను చెప్తున్నాం? తండ్రి గురించి చెప్పినటువంటి కుమారుని గురించి మనం చెప్తున్నాం. కుమారుడు ఏ విధంగా మన కొరకు చనిపోయాడో వివరిస్తున్నాం. అది సువార్త. తండ్రి కోసం కుమారుడు ఏ విధంగా బాధలు, హింసలు అనుభవించాడో అట్టి విధంగా నీవు కుమారుడువు కాబట్టి, కుమార్తెవు కాబట్టి నీవు కూడా సేమ్ అలాగే బాధలను, హింసలను అనుభవించాలి. ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై ఉండుడి. ఇప్పుడు మనల్ని ఎక్కడికి పంపిస్తున్నాడు అంటున్నాడు దేవుడు. ఆల్రెడీ ముందే చెప్పేశాడు, మీరు భూలోకంలో ఒకవేళ క్రైస్తవ్యాన్ని పుచ్చుకుంటే, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తే మీకు ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఎక్కడ ఎవరు చెప్పరు, ఎందుకు? మనుషులు భయపడతారు కాబట్టి. కానీ క్రీస్తు ఇవన్నీ ధారాళంగా రాయించి ఉన్నాడు. ఏంటి? తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని గొర్రె పిల్లల్లాగా పంపిస్తున్నాను. క్రైస్తవం అంటే ఏంటి? అందరికీ గొర్రెలని అర్థం. ఎందుకు క్రైస్తవులను గొర్రెలు అంటున్నారు? క్రైస్తవులు కూడా మేము గొర్రెలమే అని అంటున్నారు. ఎందుకు క్రైస్తవులు గొర్రెలు అని పిలువబడింది? యేసుక్రీస్తు ప్రభువాడు కూడా మనలను గొర్రెలుగానే బైబిల్లో చెప్పడం జరిగింది. 100 గొర్రెలు, 99 గొర్రెలుగా. ఎందుకు మనలను గొర్రెలుగా భావించడం జరిగింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఓన్లీ క్రైస్తవులను మాత్రమే గొర్రెలని లేదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవాళిని గొర్రె అని అన్నాడు దేవుడు. ఎందుకు గొర్రె అని అన్నాడు? గొర్రె స్వభావము ఏంటి అని అంటే, 2 వీడియోలుగా కొంతమంది రిలీజ్ చేయడం జరిగింది. గొర్రెల కాపర్లు ఒక గొర్రెని తీసుకెళ్ళి పెద్ద మంట వేసారనమాట. మధ్యలో పొల్లలతో మంట వేసి ఒక కాపర్ ఏం చేశాడు అని అంటే పరిగెడతాడు ఆ మంట చుట్టూ. ఆ మంట చుట్టూ పరిగెడుతుంటే వెనకాల గొర్రెలు కూడా కాపర్ పరిగెడుతున్నాడుగా, అందుకని ఇవి కూడా పరిగెడతడం స్టార్ట్ చేసింది. పరిగెడుతూ ఈ కాపర్ ఏం చేశాడు? ఆ మంటని 2 కాళ్ళతోటి దాటాడు. ఈటిగా 4 కాళ్ళు దాటతం తెలియదు. వరుసగా ఆ గొర్రెలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఇప్పుడు మంటలోకి వెళ్తున్నాయి. అంటే ఒక్క గొర్రె కూడా ఆలోచించట్లేదు, చూసారా? అర్రే మనం మంటలోకి వెళ్తున్నావరా అని. లేదు, ఉన్న గొర్రెలన్నీ వరుసగా మంటలోకి వెళ్ళిపోతున్నాయి. చూపించారనమాట గొర్రెల స్వభావం. ఇంకోటి ఏంటి? ఒక చెరువు ఉంది, చెరువును గొర్రెలు దాటాలి. ఆ చెరువులో ముసలు ఉంది. ఒక గొర్రె చెరువులోకి మునిగింది, ముసళ్ళన్నీ వచ్చి తింటం స్టార్ట్ చేసింది. వెనక గొర్రె ఆలోచించకుండా వెనక గొర్రె కూడా దూకుతుంది. దాన్ని చూసి ఇంకో గొర్రె, దాన్ని చూసి ఇంకో, అంటే ఉన్న గొర్రెలన్నీ ఆలోచించకుండా వెంటనే ఆ నదిలోకి దూకటము, ఆ యొక్క అగ్నిలోకి దూకటం జరుగుతుంది. ఆ విధంగా మనుషులు ఉన్నారు అని అన్నాడు దేవుడు. ఏ విధంగా మనుషులు ఉన్నారు మరి అని అంటే, పాస్టర్ గారు లేచి వెంటనే చప్పట్లు కొట్టమంటారు. ఒకళ్ళు కొడితే చాలు, వెంటనే ఏం చేస్తారు? అందరూ అట్ట కొడతారు. ఒకళ్ళు నిద్రపోతే ఆ నిద్ర వెంటనే బాకిద్ది. ఒక పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఒక యవనస్తుడు ఏం చేశాడనంటే, ఒక బ్రిడ్జ్ వచ్చింది. ఆ బ్రిడ్జ్ మీద ఇట్లా మనిషి ఇట్లా చెయ్యి అందుకునేటట్టుగా ఉండిద్ది ఆ గోడ. ఇక మామూలుగా సరదాగా చేసింది అనమాట, ప్రాంక్ టైప్లో. వాడు నడుచుకుంటా వెళ్తే ఆ గోడలో ఏమి లేవు. ఆ గోడని ఇట్లా పట్టుకుని ఇట్లా అన్నాడు,
వరుసగా వెనకాల ఉన్న వాళ్ళందరూ అంతే, దాన్ని ఇట్లా పట్టుకొని అంట. మళ్ళీ ఇంకో విగ్రహంలో నుండి ఏసీ వాటర్ వస్తున్నాయి. ఏసీ లోపల ఉన్న ఏసీ వాటర్ బయటకు వస్తూ ఆ విగ్రహంలోకి పెట్టారనమాట. విగ్రహం నోట్లో ఉండి వస్తున్నాయి ఆ వాటర్. ఒక ఆయన ఊరికి ఎట్లా తాగి ఇట్లా అన్నాడు. వెంటనే ఇంకొక వచ్చి దాన్ని ఇటు ఎట్లా అంటుంది. ఇక తర్వాత చెప్పాడు, అమ్మ ఏసీ వాటర్ ఊరికే చేశానమ్మా అని హిందీలో మాట్లాడాడు. అంటే ఓన్లీ క్రైస్తవులు కాదు గొర్రెలు, సమస్త మానవాళ్ళే గొర్రె అని అన్నాడు దేవుడు. అందుకే ఒకరిని గొర్రె అన్నప్పుడు మనం ఎట్లా, మన స్వభావం ఏంటో ఒకసారి ఆలోచించాలి. మానవుడు ప్రతి ఒక్కడు అంతే. ఎందుకు విగ్రహములను పూజించకూడదు, విగ్రహము వట్టిది అని క్రైస్తవం అంటూ హైందవ మతంలో కూడా విగ్రహాలను ఖండిస్తారు. కొన్ని పద్యాలు ఉన్నాయి. తాను చేసినటువంటి విగ్రహమును తాను ముట్టుకుంటే మైలు పడుతుంది, దాన్ని తీసుకువెళ్ళి చాకిరేవు మీద వేస్తే ఏమవుతుంది? అది చాకిరేవు బండ అవుతుంది. అదే బండ తీసుకెళ్ళి గుడి బయట వేస్తే కొబ్బరికాయ కొట్టే బండ అవుతుంది. దాన్ని తీసుకెళ్ళి అందంగా చేస్తే అది దేవుడో అవుతుంది. అంటే అక్కడ ఏమీ మారలేదు, ఒక ప్రక్రియ మారింది. దాన్ని మనం కాబట్టి విగ్రహాల్లో ఏమీ లేదు అని చెప్పి ప్రతి ఒక్కరు చేయడం జరుగుతుంది. ఒక చోట అయితే ఒక మైలు రాయిని చక్కగా దాని మీద ఒక ఎర్రటి కండువ, ఇవన్నీ జరిగినవే నిజంగా. ఎర్రటి కండువ వేసి దానికి 2 బొట్లు పెట్టి ఆ మైలు రాయి మీద ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు రాబోతుందన్న దాని మీద పసుపు మొత్తం పూసేసి 2 కుంకుమ బొట్లు పెట్టేసి దాని ముందు పూలు చల్లారు. ఇక వరుసగా దేవుడు ఇక్కడ వెలిచేశాడు. వెంటనే అందరు రావటం, పూజలు చేయటం, ఇక్కడ పెద్ద గుడి కట్టించేసేయాలి, రోడ్డు తీసేయాలి, అది హైవే మళ్ళీ చేయటం జరిగింది. మళ్ళీ ఇంకొక చోట ఒక వ్యక్తి ఇలా నడుస్తూ ఒక రాయి తగిలి కింద పడితే ఆ రాయి లింగం షేప్లో ఉంది, ఇట్లా రౌండ్గా ఉండి ఇంకో కొద్దిగా భూమిలో ఉంటే దానికి బొట్లు పెట్టి దేవుడు ఎక్కడ వెలిసాడ్రా, అందరూ సందాలయ్యండి, అందరూ గొర్రెలు, అందరం గొర్రెలమే. ఎవరు ఈ మతం గొర్రె, ఈ మతం ఆవు, అలా ఏం లేదు. అందరూ గొర్రెలే, అందరి మనస్తత్వాలు గొర్రెలే. కాబట్టి క్రీస్తు అందరినీ గొర్రె అని పిలిచాడు, ఓన్లీ క్రైస్తవ్యాన్ని పిలవలేదు గొర్రెలు అని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనలను తోడేళ్ల మధ్యకి పంపుతున్నాడు. అంటే ఈ ప్రపంచంలో తోడేళ్ళు కూడా ఉన్నాయి. తోడేళ్ళు ఏం చేస్తాయి? గొర్రెలను చూస్తే తినటానికి వేటాడడం స్టార్ట్ చేస్తాయి. అయితే ఇదే తోడేళ్ళు, ఇవే గొర్రెలు ఈ యొక్క భూమి అంతరించిపోయాక 1000 ఏళ్ల పరిపాలన జరిగేటప్పుడు ఈ తోడేళ్ళు, ఈ గొర్రెలు ఈ 2 కలిసి ఒకే చోట నిద్రపోతాయంట, హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేసుకుంటాయంట. నూతన సృష్టిలో ఇవి బద్ధ శత్రువులు నూతన సృష్టిలో మిత్రులు అవుతారట, యెషయా గ్రంథంలో ఉంటుంది. కాబట్టి తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపుచున్నాను, మీరు ఎలా ఉండాలి? అప్పుడు ఎట్లా పడితే అట్లా ఉండటానికి వీల్లేదు. పాములాగా తెలివిగా ఉండాలి, పావురంలాగా నిష్కపటంగా ఉండాలి. నిష్కపటం అంటే నిందారహితుడిగా ఉండాలి, ఎటువంటి పాపము అంటనవాడుగా నీవు ఉండాలి. అదేదో పురుగు అంటారు కదా, సంథింగ్ పేడలో నుండి వస్తే ఆ పురుగు దానికి ఏమీ అంటదంట పేడ, అట్లా ఉండాలి. నువ్వు పాపంలో ఉన్నా సరే నీట్గా. మనం ఎగ్జాంపుల్గా బైబిల్లో చూసుకున్నట్లయితే లోతు గారు అబ్రహాం గారి నుండి విడిపోయి సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంటే, సొదొమ గొమొర్రా పట్టణం చాలా పాపం కలిగి ఉన్నది. ఆ పట్టణంలో నిందారహితుడు నీతిమంతుడు ఎవరనంటే లోతు గారు వారి కుటుంబం మాత్రమే రక్షింపబడుతుంది. ఆమె భార్య ఉక్కు స్తంభం అయిపోతుంది. ఇక్కడ ఒక మర్మం ఉంది. ఏంటి ఆ మర్మము అనంటే, లోతు గారి భార్య ఎందుకు వెనక్కి తిరిగింది? పెద్ద క్వశ్చన్ ఇది అని నేను అనుకుంటున్నాను. మీకైతే చాలా చిన్న క్వశ్చన్ నేను అనుకుంటున్నాను. లోతు గారి భార్య ఎందుకు వెనక్కి తిరిగింది మీకు తెలిసి? అందరూ చెప్పే విషయం, ఇంట్లో బంగారం ఉంది, ఇవి ఆడవాళ్ళు ఇదే ఊహించుకుంటారు, ఇదే ఉంటాయి వాళ్ళకి, ఇంకా దీని తప్పితే ఇంకేముండవు, వంటలు వండుకున్నారో కోళ్ళు వండుకున్నారో అందుకే వెనక్కి తిరిగింది అని అంటారు. కానీ కాదు. లోతు గారి భార్య గొప్ప స్త్రీ. ఆమె చాలా భయభక్తురాలు, తమ పిల్లలను కూడా అలాగే పెంచింది. అయితే తెలుగు బైబిల్ ముఖ్యంగా లక్షల్లో తప్పులు ఉన్నాయి తెలుగు బైబిల్లో. ఇంగ్లీషులో ఒక
90 లక్షల తప్పులుంటే బైబిల్లో అంతకంటే ఎక్కువ తప్పులు ఉన్నాయి. తప్పులు అని అనలేం, కానీ వాటిని తర్జుమా చేసే క్రమంలో వచ్చినటువంటి భాష మార్పిడి అని చెప్పచ్చు. ఒక సన్నివేశాన్ని మనం గమనించాలి అని అంటే ఈ యొక్క మూల గ్రంథం, మూల భాష స్టార్టింగ్ నుండి చదువుకుంటూ వస్తే ఏంటో అర్థమవుతుంది. ఒకరోజు మనం దీన్ని కూడా చర్చిద్దాం. సో యేసుక్రీస్తు ప్రభువారు ముందే చెప్పారు, తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపుతున్నాను, జాగ్రత్తగా ఉండమని. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. ఇంకా వాక్యాన్ని గమనిద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగమంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఎవరైతే మతము పేరుతో క్రైస్తవ్యంలో హింసింపబడుతూ ఉన్నారో వారందరూ ఎవరికి సాక్షులు అంటే క్రీస్తుకు సాక్షులై ఉన్నారు. 12 మంది శిష్యులను చాలా క్రూరాతి క్రూరంగా మరి చంపేయటం జరుగుతూ ఉంది. ఆల్రెడీ వినే ఉండుంటారు చాలామంది. కొంతమంది నూనెలో వేయటం, కొంతమంది అడ్డంగా సిలువ వేయటము, కొంతమందిని రంపంతో కోయటము, కాళ్ళు చేతులు ఇట్లా పెట్టేసి మధ్యకి రంపంలో కోయటము. ఒక వ్యక్తి అయితే చెట్టులోకి దూరిపోతే ఆ చెట్టు త్వరలో ఉన్నాడని చెప్పి చెట్టునే సగానికి కోసేయటము. ఇలా ఇంకొక వ్యక్తిని అయితే బ్రతికుండగానే చర్మాన్ని పెరిగించేయటము. ఇలా చాలా విధాలుగా శిష్యులను ఈ యొక్క సమాజము చంపటం జరిగింది. కాబట్టి వీరందరూ ఎవరికి సాక్షులై ఉన్నారు అని అంటే క్రీస్తుకు సాక్షులై ఉన్నారు. తర్వాత ఇంకే వచనం చూద్దాము అని అంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 29వ వచనం. 20:29. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. అది వారికి ఏముండదు, కనికరం అనేది ఉండదు. నేను వెళ్ళిపోయాక ఇది జరుగుతుంది, అది నాకు తెలుసు. మందను వాళ్ళు కనికరింపరు. వాళ్ళు రావడం జరుగుతుంది, తోడేళ్ళు మీ మధ్యలోకి వచ్చేస్తారు. ప్రవీణ్ పగడాల గారిని ఆల్రెడీ చంపేస్తానని చెప్పి బెదిరిస్తే ఆయన నవ్వుతూ ఒక మాట అన్నాడు. ఏంటి? ఫోన్ చేసిరా, ఎక్కడున్నానో చెప్తా. అంత ధైర్యంగా ఏ మానవుడన్నా చెప్పగలడా? ఎందుకు చెప్పాడు ఆయన? ప్రాణం అంటే లెక్కలేదా? దేవుడు ఎంత ఖరీదు చేసి ఇచ్చాడు మనకు ప్రాణాన్ని, ఎంత ప్రేమగా చేసి మానవుడిని ఇస్తే మానవుడు అంత తేలిగ్గా కావాలా తీసుకో అని అంటున్నాడు. అదేదో జేబులో డబ్బులు అన్నట్టు. మరి ఆశ్చర్యం వేసింది ఆయన చూడగానే. చాలామంది తమ ప్రాణాలకు పోరాడుతూ పారిపోతూ ఉంటే ఆయన, నువ్వు వస్తావా, నా తల తీసుకెళ్తావా, నువ్వు వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేయి, నేను ఎక్కడున్నానో అడ్రస్ పెడతా నీకు అని అన్నాడు ఆయన. సో వారికి కనికరం అనేది ఉండదు. నువ్వు ఎప్పుడైతే నేను క్రీస్తుని నమ్ముతున్నాను, ఇదిగో క్రీస్తును నమ్ము అని అన్నావో వెంటనే నువ్వు వాళ్ళ కళ్ళల్లోనూ వాళ్ళ మనసులోనూ పడిపోవటం జరుగుతుంది, నీకు స్కెచ్ చేయటం జరుగుతుంది. వాళ్ళు అయ్యో నా జీవితం ఏమైపోయింది అన్నది వారికి ఆలోచించరు. వారు ఎవరిని కనికరింపరు అని చెప్పి ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువు చెప్పేయడం జరుగుతుంది. మరి ఎందుకు ప్రవీణ్ పగడాల గారు ఆ మాట అన్నారు? తోమా గారు భారతదేశానికి వస్తే కేరళలో ఒక సంఘాన్ని స్థాపించి ఆయన అభివృద్ధి చేస్తూ ఉంటే అందరూ చంపేయటానికి వస్తే రాళ్లతో కొట్టి, మరి ఆయన ఎందుకు తమ ప్రాణాన్ని కాపాడుకోలేదు? స్టెఫెన్ గారిని రాళ్ళతో కొట్టి చంపేస్తూ ఉంటే సౌలు గారు చూస్తూ ఉన్నారు. పోరాళ్ళ స్టెఫెన్ గారు పోరాళ్ళ తమ ప్రాణం కోసం. ఆయన చనిపోతూ మోకాళ్ళ మీద ఉండి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని అనేసి ఆయన చనిపోయాడు. 12 మంది శిష్యులు ఎక్కడ బెనకకుండా, బెదిరిపోకుండా ధైర్యంగా క్రీస్తు కొరకు చనిపోయారు. ఎందుకై ఉంటుంది? వారిలో ఎందుకు ఆ ధైర్యం వచ్చి ఉంటుంది? దేవుడు ఏం చెప్పాడో వాళ్ళకి అదే మనకు కూడా ఈ రాత్రి కాలంలో చెప్పబోతున్నాడు. ధ్యానిద్దాము, ఇంకొంచెం ముందుకెళ్దాం. అపోస్తుల కార్యములు
29 అయిపోయింది కాబట్టి మత్తయి సువార్త 24:9. మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపుదురు. చంపటం అంటే మామూలుగా చంపటం కాదు. ఎలా చంపాలి? శ్రమల పాలు చేసి చంపుతారు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషింతురు. నా నిమిత్తం మీరు అందరిలో ఇంకేమైపోతారు? ద్వేషింపబడతారు. ఒక మనిషి భరించలేనిది ఏంటి అని అంటే ఎదుటి వ్యక్తి నుండి వచ్చేటువంటి ద్వేషము. గత కాలంలో కొంతమంది భక్తులను మీరు గమనిస్తే, ఉన్నా పాటున్నావచ్చు చున్నాను నీ పాదా కోరక్షక. ఇతను అన్యమతస్థుడైతే తాను క్రీస్తుని ఎరిగి క్రీస్తులోనికి వచ్చాడని భార్య, బిడ్డలు, అన్నాదమ్ముళ్ళు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, ఊరు వాళ్ళందరూ వెలివేస్తే ఆయన బాధలో పాడినటువంటి పాట ఇది. ఒకసారి తెలియని వాళ్ళు యూట్యూబ్లో చూడండి. పురుషోత్తమ చౌదరి గారు ఆయన పేరు. ఎన్న సఖ్యముగాని పాపములన్నీ వీపుపై బడి ఉన్నది నడలేక తొట్రిల్లు చున్నవాడ నన్ను దయగను. ఉన్నా పాటున్నావచ్చు చున్నాను నీ పాదా సన్నిధి కోరక్షక. అందరూ పెంట కుప్పలో ఉన్నాను నేను, నన్ను లేవనెత్తండి అని చెప్పి ఎంతో బాధతో రాశాడు ఆయన పాటలన్నీ. వింటే చాలా అర్థంగా ఉంటాయి ఆ పాటలు. ఒకసారి తెలియని వాళ్ళు వినండి. యేసుక్రీస్తు ప్రభువారు గురించి మాట్లాడితే తమ సొంత బంధుమిత్రులే వెలివేయటం జరుగుతుంది. రేడియో ప్రసంగికుడు ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన బ్రాహ్మణుడు, క్రీస్తుని ఎరిగి ఆయన నమ్మి నేను క్రీస్తునే వెంబడిస్తాను, నేను ఈ యొక్క మతాన్ని నేను వదిలేస్తాను అని అంటే అందరూ వ్యతిరేకించారు. ఇప్పుడు కానీ నువ్వు వదిలేసావు అనుకో, నేనేం చేస్తాం? మతంలో నుంచి వెలివేస్తాం. ఏ మతంలోనైనా క్రీస్తుని అంగీకరిస్తే ఫస్ట్ చేసేదేంటి? మతంలో నుండి నిన్ను వెలివేస్తామంటే అతని భార్య కూడా అబ్జెక్షన్ పెట్టిందట. ఎందుకయ్యా ఇవన్నీ వదిలేసేయం? లేదమ్మా, క్రీస్తు నాతో మాట్లాడాడు, క్రీస్తు నాకు కనిపించాడు, ఆయనే నిజదేవుడు అని చెప్తే భర్త మాట విని భార్య ఆమె కూడా ఆయనతో పాటు బయటకు వచ్చేసి వారు ఇరువురు కలిసి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఉన్న క్రమంలో ఒకరోజు చెప్తారన్నమాట, నన్ను నమ్ముకొని నన్ను అందరూ వెలివేశారు, అయినా సరే నా భార్య నాతో వచ్చింది, ఇప్పటికీ నాకు విధేయురాలుగానే ఉంటుంది, ఇప్పటికీ నేను ఏ చీర కట్టుకోనండి అని అంటదంట. ఆయన చనిపోయారు, ఇప్పటికీ నేను ఏ చీర కట్టుకోనండి అని నన్ను అడిగి కట్టుకుంటుంది. ఆమె క్రీస్తుని ఎరిగి క్రీస్తులో విధేయురాలుగా బ్రతకటం జరిగింది. వీళ్ళందరూ ఏం చూసి క్రీస్తుని వెంబడించడం జరిగింది? చక్కటి జీవితాలను వదులుకున్నారు, పరువును వదులుకున్నారు, మర్యాదను వదులుకున్నారు, బంధుమిత్రులను వదులుకున్నారు, కడుపున పుట్టినటువంటి బిడ్డలను వదులుకున్నారు. దేవుడు ఆల్రెడీ ముందే చెప్పేశారు, నీవు నా నామము ధరిస్తే నీకు ఖచ్చితంగా శ్రమలు, కష్టాలు తప్పవు. ఈ విషయాలు ఎవరు చెప్పరు. చెప్తే భయపడతాడు మనిషి, రావటానికి సంకోచిస్తాడు మనిషి. అందుకే క్రీస్తు ఇంకో మాట అన్నాడు, నువ్వు చెప్పటం బట్టికే నీ బాధ్యత, తాను మనస్సును మార్చటం నా బాధ్యత. తను మారడో నీకు అనవసరం. నువ్వు చెప్పటం బట్టికే, నువ్వు చెప్పింది వినకపోతే కాళ్ళధూళిని వదిలి రావటం బట్టికే. సో ఇలా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పటం జరిగింది. ఇంకో వచనం గమనిద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం.
మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. నా నిమిత్తము, నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించువాడే రక్షణ పొందును. దేవుడు పెద్ద తిరకాసు ఇక్కడ పెట్టాడు. ప్రతి చోట మీరెక్కడైతే నా నామాన్ని ప్రచారం చేస్తారో అక్కడ నీకు ద్వేషమే ఎదురవుతుంది, అప్లాజ్ ఉండదు. అరే బాగా చెప్పావురా, మంచిగా చెప్పావురా అన్న మాట నీకు రాదు. ఏమొచ్చింది? నిన్ను దూషిస్తారు, నిన్ను బట్టి ద్వేషించడం జరుగుతుంది, మనసులో నిన్ను నరికి వేస్తూ ఉంటారు, నిన్ను చూసి పళ్ళు కొరుకుతూ ఉంటారు. అది నిజమైన సువార్త అంటే. ఎవరికి నచ్చదు నువ్వు చెప్పే మాటలు. ఇర్మియా గారు రోడ్డు వీధిలో నుంచొని ఏదిగో తండ్రి చెప్పేటువంటి మాట ఏమనగా అని అంటే చాలు, వెంటనే ఎక్కడో అక్కడ వచ్చాడు రా చూడండి, ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. ఆయన అంటాడు, లేదయ్యా, నేను ఎక్కడైతే నీ నామాన్ని ప్రచారం చేస్తున్నానో అక్కడ నాకేం దొరుకుతుంది? అవమానమే దొరుకుతుంది అని నేను అనను అని అంటాడు. మళ్ళీ ఆయన బాధను చెప్పి, నీవు నాకు అప్పగించిన పనిని నేను కొనసాగిస్తాను అని అంటాడు. కాబట్టి శిష్యులు దేవుని పనిని కడముట్టించారు, అంతము వరకు సహించారు. ఇప్పుడు ఫ్యాషన్గా ప్రతి ఒక్కరూ క్రీస్తు నామాన్ని వెనకబెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ అని అనగాని చాలామందిలో కొంతమంది క్రీస్తు మేము పాస్టర్లము పొట్టకూటి కోసం వచ్చేవారు కొంతమంది, ఏదో ఘనత కోసం గొప్ప కోసం వచ్చేవారు కొంతమంది. ఏ పని తెలియక తింటూ ఉంటే ఏదో ఒకటి తాగితే సరిపోయేది, రావడం వచ్చి కూర్చుంటారు. పని చేయలేక చాకిరి చేయలేక వచ్చి కూర్చొని చెప్పే మాటలు. అందుకే పౌలు గారు అంటున్నారు, తొందరపడి బోధకులు కాకుడి. నేను వీధి సువార్త చేస్తా ఉన్నా ఫస్ట్ మా మామయ్యలు హైదరాబాద్ నుండి ఫోన్లు చేసి, అమ్మా నువ్వు ఆడపిల్లవు తల్లి, నువ్వు ప్రార్థన చేయమ్మా చాలు అని స్టార్ట్ చేశారు. అవునా, సరే సండే స్కూల్ చెప్తా అయితే నేను. మళ్ళీ ఆడవాళ్ళు మగవాళ్ళు ఎక్కడైనా నుంచొని ఉంటే మాట్లాడకూడదమ్మా, మగవాళ్ళు ఉన్న చోట ఆడవాళ్ళు మాట్లాడకూడదు, నోరు మూసుకొని ఉండాలి. ఎందుకు అనంటే పౌలు గారు చెప్పారు, సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదని చెప్పారమ్మా, కాబట్టి నువ్వు ఎక్కడైతే ఆడవాళ్ళు ఉంటారో అక్కడే మాట్లాడాలమ్మా అన్నారు. మళ్ళీ అవునా అది చెప్పి మళ్ళీ ఆలోచించా. అంటే నేను ఎప్పుడు చెప్పినా సరే ప్రతి చోట నాకు అబ్జెక్షనే వచ్చింది, కానీ ఇప్పటికి నేను ఇక్కడ స్థిరంగా నిలబడగలిగా. సో ప్రతి చోట అబ్జెక్షన్ లేకుండా కొంతమంది ఈజీగా వచ్చేస్తూ ఉంటారు. ఈయన చాలా గొప్పవాడండి, ఈయన ద్వారానే నేను ఇట్లా ఉన్నాను అని అంటారు. చాలామంది అదే చెప్తూ ఉంటారు. కొంతమంది పాస్టర్లు ఎప్పుడు మనుషుల మూలంగా మేము ఇలా ఉన్నామని చెప్పద్దు, దేవుని ద్వారా దేవుని మూలంగా మేము ఇట్లా ఉన్నామని చెప్పండి. అలా అనిపించుకునే మనుషులు కూడా చెప్పరు, చక్కగా అనిపించుకుంటూ ఉంటారు. ఎక్కడ కరెక్షన్స్ అనేవి ఉండవు. క్రీస్తు చెప్పేటువంటి మాట, సువార్త అనేది నీ బాధ్యత. అది నువ్వేదో దేవుడి కోసం పెద్ద సేవ ఏం చేసేయట్లేదు, చాలా కష్టంతోనూ భారంతోనూ చేయాల్సినంత అవసరం లేదు. నువ్వు ఆయన సిలువు మోసాడు, మళ్ళీ నువ్వెందుకు మోస్తావు సిలువుని? నువ్వు మొయ్యకూడదనే కదా సిలువు మోసి రక్తాలు చిందించి గొరడాలతో కొట్టించుకొని ఎంత చేసింది. భారంతో ఈ సేవ చెయ్యక్కర్లేదు. ఓ పాట కూడా ఉంది, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా. ఎందుకు చేయటం భారంగా ఈ సేవని? నేను అందుకే ఆ భారభరితమైన దాంట్లో నేను అసలు తలే దూర్చను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకి అందజేసినటువంటి సువార్త చాలా బాధ్యతతో కూడినటువంటిది, ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటిది. ఇప్పుడు మనం గమనించినది ఏంటి అని అంటే, మతము సంఘమును చంపుతుంది. రేపు ప్రవీణ్ పగడాల గారు అన్నారు కదా, రే నీ తలం తీసేస్తాను రా, నీ నోటిని చీల్చేస్తాను, నీ నాలుగు కోసేస్తానంటే నువ్వు ఫోన్ చేసి రా వచ్చేటప్పుడు అని అన్నాడని. ఎందుకు ఆ మాట అని ఉంటాడు? శిష్యులు ఎందుకు మరణం పొందబోతున్నామని తెలుసు కూడా నేను క్రీస్తుని నమ్మను అన్నట్టు వదిలేరు వాళ్ళు? ఖచ్చితంగా వదిలేస్తారు.
ఆ మాట చివరిదాకా వాళ్ళ నోటి నుండి ఎందుకు రానిలేదు? వారు ఎందుకు చనిపోవటం జరిగింది? ప్రాణాలకు తెగించి ప్రతి ఒక్కరు ఎందుకు సువార్తను చేస్తున్నారు? పరువుని కుటుంబాన్ని వదిలేసుకొని సువార్త ఎందుకు చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు? రేపటి వాక్య భాగంలో మనం గమనిద్దాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవకొడి సమూహములతోనూ పొగడబడినటువంటి తండ్రి నీకు వందనములు స్తుతులు స్తోత్రములు. ప్రభువా, నిన్నటి వరకు మిరకల కాపుదల్లో భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు. ఎంతోమంది రోజులకు నశించిపోచుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచారు. వందనములు. ఈరోజు జరిగినటువంటి కూడికలు ఆదరణి అంతవరకు అధ్యక్షత వహించారు. వందనములు. నా తండ్రి ప్రభా, ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో తోడుగా ఉన్నారు. నా తండ్రి ప్రభా, మేము విన్నటువంటి వాక్య భాగం మా హృదయంలో భద్రపరచండి. నా తండ్రి ప్రభా, ఎట్టి విధంగా అయితే మతము సంఘంలో చేరి తండ్రి ప్రభు సంఘస్థులను చంపుతుందో మీరు మాకు తెలియజేసేటువంటి విధానం బట్టి వందనములు. అయ్యా తండ్రి ప్రభు, ఇవన్నీ జరుగుతాయని మీరు ఆల్రెడీ మాకు తెలియజేసి ఉన్నారు. నా తండ్రి అయ్యా తండ్రి, తెలియని వారికి ఈ విషయాలన్నీ తెలియజేయండి. అయ్యా నా తండ్రి, తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు ఆలోచింపజేసి అయ్యా తండ్రి సర్వసత్యంలోనికి నడుచుటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. నీకు స్తోత్రాలు, వందనములు. అయ్యా మరలా ప్రొద్దునే లేసి మీరు స్తుతించి కనపరిచే భాగ్యం అనుగ్రహించండి. రేపు జరగబోయేటువంటి పరిచయలు మీరు ఆదరణి అంతవరకు అధ్యక్షత వహించండి. అయ్యా త్వరలో జరగబోయేటువంటి CBC కార్యక్రమాల్లో తోడుగానండి. మేపు నిద్రపొచ్చినటువంటి శాతంలో మంచి నిద్రను అనుగ్రహించండి. మరి ఆకుపక్కలు మీరు తోడుగా ఉండండి. మరలా నీ చిత్తమైతే వచ్చే శనివారం మరలా మేమందరం ఉపవాస కూడుకొని నేను స్తుతించి గణపరిచే భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసునామమున బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.